నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. ఆంధ్రప్రదేశ్లో గో మాఫియా ఎక్కువగా జరుగుతుంది. అయితే దీని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్లు వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అయితే నిజంగా చూసుకున్నట్లయితే దీని వెనుక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు గో మాఫియా వెనకాల అసలు ఏం జరగబోతుంది, మరిన్ని విషయాలు డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా గో మాఫియా జరుగుతుంది అన్నట్లు తెలుస్తుంది. అయితే వైసీపీ పార్టీ నేతలేమో దీని చుట్టూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండి చేపిస్తున్నారు అనేసి అంటున్నారు. కానీ నిజంగా చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దీని వెనుక మొత్తం అనేసి అంటున్నారు. అసలు నిజమేంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే, అన్ని ఏ రంగం చూసుకున్నా, ఏ అంశాన్ని తీసుకున్నా మాఫియా చుట్టూ తిరుగుతుంది. ఈ మాఫియాలో ఎవరున్నారు అని అంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. తీరా అరెస్టుల దాకా పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, కాదు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళేను అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆయన మాజీ ఎంపీగా ఉన్నట్టు నందిగం సురేష్ని పరామర్శించిన తర్వాత గుంటూరు జైల్లో బయటకు వచ్చి పడవలకు సంబంధించి ప్రకాశం బ్యారేజ్ని కూల్చివేయాలి అనేటువంటి ఆలోచన చేసింది మా పార్టీ వాళ్ళు కాదు, పోలీసులు పట్టుకున్నటువంటి ఆ ఇద్దరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కోమటి రామ్మోహను అలాగే ఇంకొక అతను ఉషాద్రి, వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. పోలీసులు ఏం చెప్తున్నారు, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు ఉద్దండరాయని పాలెం వద్ద వదిలినటువంటి బోట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కుట్రా అని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ నమ్మాలా, జగన్మోహన్ రెడ్డి ఆయన మాట నమ్మాలా? ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అక్కడేమో కొత్త ప్రభుత్వం ఏర్పడి 2.5 నెల అవుతుంది. ఈ 2.5 నెలలు అంటే 100 రోజులు కూడా కాల. ఇంకా ఈ 100 రోజుల పరిపాలనలోనే అనేకమైనటువంటి అంశాలు జరిగాయి. ఈ జరిగినటువంటి అంశాలను మనం రివ్యూ చేసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారా అనేటువంటి ఒక ఒపీనియన్కి రావచ్చు. మనం ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ఢిల్లీ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఏ సమయంలో డిమాండ్ చేయాలనేది కనీస పరిజ్ఞానం కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని చెప్పి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ఆయన ధర్నా చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి అడిగారు. ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి వెళ్ళారు. కోర్టు ఎందుకు ఇస్తుంది ప్రతిపక్ష హోదా? ఇవ్వదు కదా. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆయన ఈ మర్డర్లకు సంబంధించి రాష్ట్రంలో మర్డర్లు చాలా జరిగిపోయాయి అని చెప్పి ఏదో లెక్క చెప్పాడు. లెక్క చెప్తే ప్రభుత్వం అడిగింది ఎన్ని మర్డర్లు జరిగాయో. మొత్తం 5 మర్డర్లు జరిగాయి, రాజకీయ మర్డర్లు అని చెప్తే ఆయన ఏమంటాడు, లేదు 36 మర్డర్లు జరిగినాయని చెప్పి ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేశారు. 36 మర్డర్లు ఎక్కడ, 4 మర్డర్లు ఎక్కడ? ఏది నిజం, ఏది నమ్మాలి పబ్లిక్? ఇప్పుడు సొంత మీడియా ఉంది, కూలీ మీడియా ఉంది. ఆయనకి 36 మర్డర్లు జరిగినాయి అని చెప్పి చెప్తా ఉంటారు. కాదు అని చెప్పి వీళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు పబ్లిక్లో ఏది నిజం, జగన్మోహన్ రెడ్డి గారి నిజం లేకపోతే ప్రభుత్వం చెప్పేది నిజం అనేది ఒక సందిగ్ధత వస్తుంది కదా. కరెక్ట్గా అలాంటి సందిగ్ధతే కావాలి ప్రజలకి అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. ఎందుకంటే క్లారిటీగా ఉండకూడదు, పబ్లిక్ ఎప్పుడు క్లారిటీగా ఉండకూడదు. ఆయన భావోద్వేగాల నుంచి, కన్ఫ్యూజన్ నుంచి ఓట్లు రాబట్టుకోవాలి అనేది ఆయన యొక్క వ్యూహం. అది ఏ రాజకీయ పార్టీ కూడా అలాంటి దారుణమైన వ్యూహాలని రచించదు. సరే, ఎన్ని ఎలక్షన్స్ అప్పుడైతే అట్లీస్ట్ సమీప భవిష్యత్తులో ఎలక్షన్స్ ఉంటే ఆ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు అసలు ఎలక్షన్స్ లేవు కదా, మొన్ననే కదా ఎలక్షన్స్ అయింది. మొన్న ఎలక్షన్స్ అని 11 మందిని ఎమ్మెల్యేలని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయినా కానీ ఆయన ఏమంటారు, నాకు 39% ఓటు పర్సెంటేజ్ ఉంది, నేను బలమైన నాయకుడిని, నా పార్టీ బలమైందని చెప్పి ఆయన చెప్తుంటారు. తప్పు లేదు ఆయన చెప్పుకోవడంలో, ఎందుకంటే క్యాడర్ని జారిపోకుండా, లీడర్లు జారిపోకుండా చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, పడవల విషయంలో రివర్స్ అటాక్ చేస్తున్నారు. సో రివర్స్ అటాక్ చేస్తూ ఆయన మేం కాదు వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశం ఏమొచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో ఈ గో మాఫియా అనేది ఒకటి వచ్చింది.
సో ఈ గో మాఫియా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అని చెప్పి వస్తుంది. ఈ గో మాఫియా వెనక ఎవరున్నారని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక మాజీ మంత్రి పల్నాడు ఏరియాకు సంబంధించినటువంటి అతని అనుచరుడు ఇవన్నీ చేస్తున్నారు. చేస్తూ పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని మేనేజ్ చేస్తూ కొంతమందిని వాళ్ళతోటి టైఅప్ అయిపోయి కోట్లాది రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క లారీకి 50,000, ₹1,00,000 అలా వసూలు చేస్తున్నారు. ఒక ఆటోకి వెళ్తే 20,000 ఇలా వసూలు చేస్తున్నారు. అప్పట్లో మాజీ మంత్రి అండ చూసుకొని మాజీ మంత్రి కనుసన్నల్లో మెలుగుతూ అతను మాఫియాని కొనసాగిస్తున్నారు అని చెప్పి అతని మీద ఉన్నటువంటి ఒక అభియోగం. సరే, ఈ మాఫియా లీడర్ ఏం చేశారు, ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మారారు అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పేర్లు చెప్తూ తన మాఫియాని కొనసాగిస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు తాజా న్యూస్. అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంజాయి మాఫియాగా, డ్రగ్స్ మాఫియాగా, గో మాఫియాగా, భూ మాఫియాగా, లిక్కర్ మాఫియాగా, శాండ్ మాఫియాగా వ్యవహరించారో వీళ్ళు ఫ్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించేసి జగజ్జంత్రీలు కాస్త ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు వచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకొని తిరుగుతున్నారు. వీళ్ళు కేసులు ఏదన్నా బుక్ అయినప్పుడు కానీ లేదంటే వివాదం అయినప్పుడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్తున్నారు. ఓకే, వాళ్ళేమో ఇటీవల వరకు జగన్మోహన్ రెడ్డి పార్టీతోటి కలిసి నడిచి అన్ని రకాల మాఫియాలు చేసి పవర్ బ్రోకర్స్గా వ్యవహరించినటువంటి వాళ్ళు చాలామంది. వాళ్ళేమో తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని లేదా తెలుగుదేశం టవల్ కప్పుకొని తెలుగుదేశం పార్టీ లీడర్లతో తిరుగుతున్నారు. చూసే వాళ్ళు ఏంటి, వీళ్ళు మాఫియా చేస్తున్నారు అనగానే ఇదిగో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫోటోలు అని చెప్పి చూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నటువంటి బోట్లలో ఈ బోట్లు కూడా ఉన్నాయి. అవి కాబట్టి తెలుగుదేశం అంటారు. తెలుగుదేశం అయితే 3 కలర్లు ఎందుకు ఉంటాయి, ఎల్లో కలర్ ఉంటుంది కదా తెలుగుదేశం అయితే బోట్లకి. అలాగే ఇప్పుడు గోమాఫియాకి సంబంధించి కూడా ఇప్పుడు పల్నాడుకు సంబంధించిన మాజీ మంత్రి అండదండలతోటి సహాయ సహకారాలతోటి కొన్ని కోట్ల రూపాయలు గడించాడు అతను. ఇప్పుడు పార్టీ మారింది, అధికారం కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ లీడర్ల పక్షాన్ని చేరాడు అతను. చేరి వాళ్ళ పేర్లు చెప్తూ ఈ గోవుల్ని తరలించేవాళ్ళు, పశువులను తరలించేవాళ్ళు, తర్వాత ఈ లారీలు ఆటోల దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తున్నాడు వాళ్ళ పేర్లు చెప్పి. సో ఇవన్నీ అతను ఏదన్నా ఎవరన్నా పోలీసులు వచ్చి పట్టుకోవడానికి చూస్తే మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెబుతున్నారు అతను అని అంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈ గో మాఫియాని చూస్తే మనకు ఉత్తరాంధ్ర నుంచి మనకి శ్రీకాకుళం, విజయనగరం, అక్కడి నుంచి పల్నాడు మీదుగా వేరే రాష్ట్రానికి వెళ్తాయి ఇవి. వాస్తవంగా చట్ట ప్రకారం ఏంటంటే వ్యవసాయానికి పనికిరానటువంటి వాటిని మాత్రమే కవాడాలకు పంపిస్తారు. అలాగే ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా దానికి ఒక కొన్ని నామ్స్ ఉన్నాయి. గోవుల్ని తరలించాలంటే కనుక కొంత ఏరియా ఉంటుంది, బాక్సెస్ ఏరియా. ఆ ఏరియా ఇంత ఏరియాలో ఇన్ని మాత్రమే తరలించాలి. ఒక లారీ ఉంది, పెద్ద లారీ అయితే 4, చిన్న లారీ అయితే 2, ఆటో అయితే 1, ఇలా నామ్స్ ఉన్నాయి కొన్ని ఆ సైజుని బట్టి. ఆ నామ్స్ని పాటించట్లేదు వీళ్ళు. కిక్కిరిసినటువంటి పశువులతోటి ఈ గోవుల్ని తోలుతున్నారు. ఇలాంటి బ్రోకర్స్ పట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళని పంపించేసి వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నారు, స్లాటర్ హౌసెస్కి పంపించేస్తున్నారు వాటన్నిటిని. సో పెద్ద మాఫియా నడుస్తుంది. ఈ మాఫియా వెనక వాస్తవంగా మాజీ మంత్రి అనుచరులు చేస్తూ ఉన్నారు పల్నాడు ఏరియాలో. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అది అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కేసు బుక్ అయ్యేదాకా ఉండకుండా అసలు ఈ గో మాఫియా దీని వెనక ఎవరున్నారు, ఇది ఉత్తరాంధ్ర నుంచి పల్నాడు మీదుగా కర్ణాటక, తమిళనాడు ఇటంతా ఎట్లా వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుంది, ఎవరు పంపిస్తున్నారు అనేది ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.